వర్తిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మీకు మాలేగావ్ పేలుళ్ళ గురించి వినే ఉంటారు. మీరు మాలేగావ్ అనే ప్లేస్లో పేలుళ్ళు జరిగాయి. ఒక పాత స్కూటర్లో బాంబులు పెట్టి పేచేశారు. దాంట్లో చాలామంది చచ్చిపోయారు. దానికి ఇన్వెస్టిగేషన్లో అసలు దొంగలు దొరికారు. అసలు చేసిన వాళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్టులు. కానీ ఆ టైంలో మన చిదంబరం గారికి ఎట్టి పరిస్థితుల్లో హిందూ టెర్రరిజం ఉంది అని ప్రూవ్ చేయాలి. ఆ హిందూ టెర్రరిజం కారణం అంతా కూడా ఆర్ఎస్ఎస్ అని చెప్పాలి. దాంట్లో బీజేపీ నాయకులు మోదీ గారు, అమిత్ షా గారు, తర్వాత మన యోగి ఆదిత్యనాథ్ అలాంటి ప్రముఖులందరూ ఉన్నారు అని చెప్పి నిరూపించారు. దానికోసం వాళ్ళు శాయశక్తులు ట్రై చేశారండి. ఏమిటో అంత ముస్లిమ్స్ అంటే అంత అభిమానం ఉండకూడదండి. ఏమిటి వాడికి అంత అరాచకమా, అంత దుర్బుద్ధ? వాళ్ళ కోసమని వాళ్ళని అపీస్ చేయడం కోసం కాదు. బేసిక్గా దిర్ ఇస్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు బేసిక్గా వాళ్ళకి హిందువులు కూడా టెర్రరిస్టులని ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికి చెప్తే దానివల్ల మరి వీళ్ళకేం లాభం నాకు అర్థం కాదు. వీళ్ళు హిందువులే కదా. చిదంబరం గారు హిందువులే కాదా దొంగల నుంచి కొడుకు? మరి సరే, ఆ చేయడానికి కోసం సాధ్వి ప్రాజ్ఞ అనే వాళ్ళని, పాపం ఆవిడ సాధు అండి. సాధు అంటే ఆడవాళ్ళలో సాధువుని సాధ్వీలు అంటారు. ఆవిడ సన్యాసించింది పాపం. చిన్నపిల్ల ఆ టైంలో 20-30 ఏళ్ళ లోపు. ఆవిడ జైన్ మతస్థులు చాలామంది అలాగా సన్యాసం పుచ్చుకుంటారు. ఆవిడ జైన్ మతస్థులు. సో ఆవిడని తీసుకెళ్ళి లోపలేశారు. లోపల వేసి ఎంత దారుణంగా, అంటే మామూలు వాళ్ళనే అలా చూడకూడదు, అలా ట్రీట్ చేయకూడదు. అలాంటిది ఒక సాధ్వి అంటే చాలా సౌమ్యంగా ఉండే మనిషి. పేరులోనే సాధ్వి అంటే మహాత్ములు అనమాట. వాళ్ళు చాలా వాళ్ళ నడవడిక చాలా బాగుంటుంది. అలాంటిది ఆవిడని నేకెడ్గా కూర్చోబెట్టి, బట్టలన్నీ తీసేసి ఆవిడ చెప్పారు కూర్చోబెట్టి, మగ పోలీసులు ఇంటరాగేషన్ అండి. సో ఇంత టార్చర్, చాలా భయంకరమైన టార్చర్ పెట్టారు. కొట్టడం ఆడపిల్లని. తర్వాత ఆవిడకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు కొల్లల్ పురోహిత్. అతను ఆర్మీ. అతను కొల్లల్ పురోహిత్. ఆవిడకి ఇతనికి కొంచెం ఏదో చుట్టకమో దూరం ఫ్రెండ్షిప్ ఏదో ఉండేది. అది కనిపెట్టి ఆయన్ని కూడా లోపలేశారు. ఆయన్ని విపరీతంగా టార్చర్ చేశారు. ఏమని? ఒప్పుకో, నువ్వు చేసావని ఒప్పుకో. చేసేవారు ఒప్పుకోవడం కాకుండా నీ ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు ఒప్పుకో. యోగి ఆదిత్యనాథ్ గారు నీతో పాటు ఆయన చేయించాడని ఒప్పుకో, లేదంటే మోదీ గారు చేయించారని ఒప్పుకో, చెప్పు, అప్పుడు నేను వదిలేస్తాం. అలా అని చెప్పి చాలా టార్చర్ చేశారు. కాకపోతే అది వాళ్ళ వల్ల కాలేదు, ముందుకు వెళ్ళలేదు. అదే కోవలో మీకు బాంబే 26/11 అయింది కదా 2008లో. హిందూ టెర్రరిజం ప్రూవ్ చేయడానికే చిదంబరంను ఐఎస్ఐ కలిసి చేయించిన మా అటాక్ అండి ఆన్ ఇండియా. ఇలాంటి దేశద్రోహులు అండి కాంగ్రెస్ వాళ్ళు. మీరు వాళ్ళ రికార్డ్ ఆఫ్ ట్రెచరీ చూస్తే చాలా దారుణం అండి. ఇంకే దేశంలోనైనా వాడు చిదంబరం ఈ పని చేసి ఉంటే ఎప్పుడో ఉరికమ్మకి ఇచ్చేవారండి. చిదంబరం ప్లస్ సోనియా గాంధీ కూడా బ్యాకింగ్ ఉంది. ఆవిడ చేయించిందే వీడు చేయించాడు. చిదంబరం ఫ్రంట్ అండి మాత్రం, వెనక సోనియా గాంధీ. మన్మోహన్ సింగ్ హస్తం కూడా ఉంది దాంట్లో. ఎందుకంటే 26/11 అటాక్ అయిన తర్వాత ఆర్మీ రెడీగా ఉందండి రిటాలియేషన్కి. వద్దు కొంచెం ఆగండి అని చెప్పి ఆపాడు. ఎవడో మన్మోహన్ సింగ్. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ కనెక్షన్ ఉందండి కాంగ్రెస్కి, పాకిస్తాన్కి. దే ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్. అదేంటో నాకు అర్థం కాదు. మన శత్రు దేశంతో ఈ మంతనాలు ఏమిటో, మనకి చెడుకోరే మన దేశం అంటే ఏమాత్రమైనా ఇది లేదా వీడికి? కాంగ్రెస్ వాళ్ళకి దేశభక్తులదా? కాంగ్రెస్ అంటేనే దేశద్రోహులా? దేశభక్తి లేకపోయినా పర్లేదు, మరి పాకిస్తాన్ భక్తి ఏంటండి? చైనా భక్తి ఏంటి? సో ఈ మధ్యకాలం మన కొల్లూరు పురోహిత్ గారిని ఎన్ఐఏ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తుంటే అతను ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. ఎంత దారుణంగా హింస పెట్టారు. ఒక కుక్కలను లేకపోతే మిగతా యానిమల్స్ని కూడా అంత ఘోరంగా ట్రీట్ చేయండి మనం.
కుక్కల్ని నక్కల్ని కూడా అంత టార్చర్ పెట్టాము. అసలు ఎవడు ఏ జంతువుని టార్చర్ చేయకూడదు. అలాంటిది అంత ఘోరంగా టార్చర్ చేశారు పాపం కల్నల్ పురోహిత్ గారిని. ఆయన ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్తున్నాడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ టీంకి. సో దీన్ని ఎలా వదిలేయకూడదని నా ఉద్దేశం. మీరేమంటారు? దీని తాలూకు కర్తలు ఎవరు? వెనకాల నుండి ఆడించిన వాడు ఎవడు? వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఉరికంబం ఎక్కించాలండి నా ఉద్దేశం. ఇలాంటి పనులు మళ్ళీ జరగకూడదండి. ఎవరి వల్ల ఎవరికి జరగకూడదు. ఈ కాంగ్రెసే కాదు, బీజేపీ కాదు, ఎవడైనా సరే తప్పుగా ఫాల్స్ కేసులు ఫ్రేమ్ చేసి గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిపోయి ఒక వర్గాన్ని మొత్తం నాశనం చేద్దామని ట్రై చేస్తే, అంటే ఒక మెజారిటీ వర్గాన్ని నాశనం చేద్దామని ట్రై చేస్తే, అది వర్గం పక్కన పెట్టండి, హిందువులు ఎలాగా నాశనం చేయలేరు ఎవడు. పాపం ఇద్దరు అమాయకులను పట్టుకుని వాళ్ళని హింస పెట్టి ఒక మొత్తం ఒక స్టోరీ బిల్డప్ చేయడానికి ట్రై చేశారు. దానికి ఎవరు మూల కారణం? ఎవరు? వాళ్ళని పట్టుకుని, ఇఫ్ ఇట్ ఈస్ సోనియా గాంధీ, షీ షుడ్ బి టేకెన్ టు టాస్క్. ఎవరు ఈ బ్రెయిన్ చైల్డ్? ఎవరిది? ఎవరు ఆలోచన ఇది? ఎవరు చేద్దామని ట్రై చేశారు? చిదంబరం ఒకడేనా? చిదంబరం ఒకడే అంటే కానీ నేను నమ్మను. చిదంబరం వెనకాల రాహుల్ గాంధీ ఉండొచ్చు, సోనియా గాంధీ కూడా ఉండొచ్చు. సో వీళ్ళందరినీ కూడా ట్రెజర్స్ కింద ట్రెచరీ యాక్ట్ కొత్తగా స్ట్రాంగ్గా తీసుకొచ్చి వీళ్ళందరినీ ఎంతైనా అవసరం ఉందండి ఉరికంబ ఎక్కించాలండి ఇలాంటి ఏదో పని చేసిన. లేదంటే వాళ్ళు పని మనం చంపదగిన ఎట్టి శత్రువు చేత చిక్కనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అన్నాడు మనవాడు. మన సిద్ధాంతం అది. చంపదగిన ఎట్టి శత్రువు చేత చిక్కనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అన్నాడు. ఎంత మహత్తులండి వీడు మనవాళ్ళు. అలాంటిది మనలాంటి వాళ్ళ మీద సాధ్వి హిందూ మతంలో కూడా అన్నిటికీ ఇంకా ఉన్నతమైన పొజిషన్ పాపం. ఆడ మనిషి. తర్వాత సాధ్వి అంటే సాధువు ఎలా ఉంటాడు, సాధ్వి అంటే ఆడవాళ్ళు సాధ్వి. అలాంటి ఆవిడ పట్టుకుని టార్చర్ చేయడండి, ఆవిడ నేకెడ్గా కూర్చోపెట్టినట్టండి. ఆవిడ పాపం వాళ్ళు సన్యాసం అంటేనే వాళ్ళు ఇలాంటి వాటి అన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. మగాళ్ళు కూర్చోపెట్టి నేకెడ్గా కూర్చోపెట్టి ఆవిడ నానాహింస పెట్టి ట్రై చేశారు. సరే, ఇంకొక పురోహిత్ పాపం మాత్రం పేరు చూస్తే బ్యాబరంలో ఉన్నాడు పాపం. ఆయన్ని నానాహింస పెట్టారు. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎన్ఐఏ టీం ఈ మధ్య కల్నల్ పురోహిత్ గారిని ఇంటరాగేట్ చేస్తే ఇవన్నీ బయటకు తీసుకొచ్చాడు. మళ్ళీను అంతకుముందు తెలిసిందే, కాకపోతే మళ్ళీ ఫస్ట్గా కల్నల్ పురోహిత్ గారు ఎన్ఐఏకి ఇచ్చిన వాంగ్మయంలో బయటకు వచ్చాడు. సో మీరేమంటారు? నేనైతే దీనికి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలంటానండి. సంబడి హ్యాస్ టు బి పనిష్డ్, హూవర్ ఈజ్ బిహైండ్ ఇట్. ఎవరైతే దీనికి మూల కారణం వాళ్ళని పసిగట్టి వాళ్ళని చాలా డిటరెంట్ పనిష్మెంట్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పోనీ వాడు చాలా హై ర్యాంకింగ్ ఫెలో. సోనియా గాంధీ అంటే మనం టచ్ చేయలేం కదా. సోనియా గాంధీ గాడ్, ఆవిడ దేవుడితో సమానం మనకి. సో ఆవిడని, రాహుల్ గాంధీ ఇంకో దేవుడు మనకి. సో వాళ్ళని మనం ఏం చేయలేము. రాహుల్ గాంధీ రేప్ చేసినా, గ్యాంగ్ రేప్లో పాల్గొన్నా వాడు స్కాట్ ఫ్రీ, హ్యాపీగా తిరుగుతుంటాడు. రాహుల్ గాంధీ మీకు రేప్ కేసు మీకు తెలియదేమో, మళ్ళీ చెప్తాను. సుకన్యా సింగ్, దేవి సింగ్ అని ఒక అమ్మాయి, చిన్నపిల్ల. ఆవిడ రాయ్బరేలీలో, అమేథీలో వీడు క్యాంప్ చేసినప్పుడు 2011 ఆ టైంలో రాహుల్ గాంధీ దగ్గరికి సాయంత్రం పూట వెళ్ళింది పాపం. మంచి కాంగ్రెస్ వర్కర్, వాళ్ళ నాన్న కాంగ్రెస్ వర్కర్, ఈవిడ కాంగ్రెసే. వెళ్ళి వాడితో నీ ఫ్యాన్ అని చెప్పి మాట్లాడుతుంటే రాహుల్ గాంధీతో పాటు ఒక ఫారెన్ ఇటాలియన్ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ముగ్గురు వాళ్ళందరూ కలిసి ఈవిని గ్యాంగ్ రేప్ చేశారండి. గ్యాంగ్ రేప్ చేస్తే మొన్నడు పాపం వాడు కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఆవిడ మళ్ళీ కనపడలేదండి. ఆవిడ కనపడలేదు. ఆవిడ అన్నదమ్ములు లేరు, అమ్మ నాన్న మాత్రమే. ఆ అమ్మ నాన్న కూడా కనపడలేదండి. సో కోర్టుకు కూడా వెళ్ళాడు. ఒక విలేకరు ఉంటే ఆయన ఇవన్నీ సాక్ష్యాధారాలను గ్యాదర్ చేసి అది కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ఆ విలేకరి కనపడలేదండి. ఆ తర్వాత ఆఖరికి ఆ కోర్టు వాళ్ళు రాహుల్ గాంధీకి ఏంటది, ఈ పిల్ల ఎక్కడ పోయింది,
అని రాహుల్ గాంధీని అడిగారు. ఎందుకంటే లాస్ట్ నీ దగ్గరికి వచ్చింది, తర్వాత కనపడలేదు అని చెప్పి హీబిస్ కార్పస్ అంటారు కదా, హీబిస్ కార్పస్ నోటీస్ పంపించారు. హీబిస్ కార్పస్ అంటే ఆవిడ తీసుకురా, సుకన్యాదేవి సింగ్ని తీసుకురా అని చెప్పి నోటీస్ ఇచ్చారు. సో అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే ఆవిడ లేదు, ఆ కేసు ముందు తీసుకెళ్ళాడు. కానీ మనం బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంత మెత్తగా ఉంటున్నారు? ఇదే ఒక బీజేపీ లీడర్ గారు చేసింటే, మోదీ గారు కాదు అమిత్ షా కొడుకోగలిగితే అమిత్ షా చేసింటే వదిలేసేవారా? పోయినసారి తాట తీసేవారండి. ఏం లేకపోయినా సృష్టించారు, ఉన్నా లేకపోయినా కూడా కల్పించారు. సో మీ ఉద్దేశం చెప్పండి. ఈ ఈ సాధ్వి ప్రజ్ఞకి, మన కొల్లల పురోహిత్కి జరిగిన అన్యాయానికి మీరు ఏం చేయాలంటారు? ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో రాయండి. దానివల్ల మనకి అందరికీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.